श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्री भगवद्गीता జ్ఞాననేత్రము లేనివాడు అతడి అంతటి లౌకిక విద్యావేత్త అయినను, ధనికుడైనను, సుందరుడైనను, బలవంతుడైనను, అధికారవంతుడైనను, రాజాధిరాజైనను భగవానుని దృష్టిలో గ్రుడ్డివాడే అని తేలుచున్నది. కావున భగవత్ ప్రతిపాదితమగు ఈ సూత్రము ప్రకారము ప్రతివారును తాము వాస్తవముగా నేత్రములు కలవారా లేరా లేనివారా అని చూచుకొని అజ్ఞానాంధత్వమును తొలగించుటకై ప్రయత్నించవలెను. భౌతిక నేత్రములతో పాటు జ్ఞాననేత్రమును కూడా సంపాదించుకొనవలెను. దేహాది దృశ్య పదార్థములను నాశవంతములకను, ఆత్మను శాశ్వతముగా నెరుంగగలుగుటయే జ్ఞాననేత్రము. ఆ శాశ్వతమైన జ్ఞాన సంపాదించుటయేగను. ఇక్కడ మనకు లోకములు గ్రుడ్డివాడు అంటే మనకి కనిపించేది ఏంటంటే నేత్రములు లేనివాడు గ్రుడ్డివాడు అని మనకి కనిపించుతూ ఉంటాయి ఈ లోకములు. వాస్తవంగా భగవానుడు గ్రుడ్డివాడు ఎవరో ఇక్కడ మనకు తేటతెల్లంగా తెలియజేయటం జరిగింది. ఎవరు అంటే ఎవరైనా సరే ఈ లోకానికి సంబంధించిన విద్యావంతులు అయినను, అంటే నేను విద్యను సంపాదించి నాకే అన్నీ తెలుసు అని విద్యావంతులైనను, పెద్ద ధనికుడు అయినను, నాకు ధనం తప్ప నాకంటే మిగులు కుబేరుడు ఎవడూ లేడని ధనవంతుడైనను, సుందరుడైనను, బలవంతుడైనను, సుందరుడు అంటే నేనే అందగాడిని, నాకంటే అందగాడెవరూ లేరు ఈ లోకములని అనుకునేవాడు కానీ, బలవంతుడైనను, నాకన్నా బలం కలిగిన వాడు ఎవడు ఈ ప్రపంచంలో లేడు, నేనే బలం కలిగిన వాడు అనుకున్నాను. అధికారవంతుడైనను, రాజాధిరాజైనను, అధికారం అంటే నాకే ఈ పదవులు ఉండయి, నాకంటే పదవి కలిగిన వాడెవడూ లేడు, నేను పరిపాలన చేయగలుగుతాను, అన్నింటికీ మిగిలి రాజాధిరాజైనను, ఎవరైనాను సరే భగవానుని దృష్టిలో గుడ్డివాడే. ఎందుకు మరి ఈ లోకానికి సంబంధించింది మన ఈ పదవులని, సంపదలని, అధికారమని మరి ఈ రకంగా వీటి కోసమే కదా మనం పరిగెడుతూ ఉన్నాము. ఈ మొత్తం భగవంతుని యొక్క దృష్టిలో ఎందుకు గుడ్డివాడు, ఈ సొంటివాడు అని అంటే ఈ అన్నీ కూడా వాస్తవకంగా ఈరోజు ఉండి రేపు లేకుండా పోయి. అయితే భగవంతుని దృష్టిలో ఎందుకు ఇల్లు గుడ్డివాళ్ళు అవుతూ ఉన్నారు అంటే ఈరోజు ఉండి రేపు లేకుండా పోయే వాటిని నిజము అని నమ్మి, అదే శాశ్వతము అని నమ్మి, వీటికన్నా ఇంకా ఎవరు వేరే ఎక్కువ లేరు, నేనే ఎక్కువ అనుకొని ఏ అహంకారపూరితమైన భావనతోటి వీళ్ళు జీవన విధానం గడుపుతూ ఉన్నారో అందువల్ల వీళ్ళు గుడ్డివాళ్ళు అని మనకు చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ నేత్రములు కలిగిన వాడెవరని కూడా వివరించుచున్నారు. ఎవరైతే ఈ భౌతిక నేత్రములతో పాటు, అంటే మనం చూచే ఈ లోకములో ప్రతి వస్తువును చూడాలంటే మన ఈ దేహంలో ఉండే కళ్ళు అయితే ఉండయో ఈ మనం అనుకుంటాం, వీటినే భౌతిక నేత్రాలు అని అంటాం. అయితే ఈ భౌతిక నేత్రాలతో పాటు జ్ఞాన నేత్రమును కూడా సంపాదించిన వాడే ఎవరైతే ఉంటాడో వాడే వాస్తవంగా
ఇక్కడ నేత్రములు కలిగిన వాడు అని చెబుతూ ఉన్నారు. మరి ఈ జ్ఞాననేత్రము అంటే మనకి గోచరమవుతూ ఉందా? మరి ఈ జ్ఞానం అంటే ఈ శరీరములో అసలు ఈ జ్ఞానం అనేది ఒకటి ఉందని మనకు తెలుసా? తప్పనిసరిగా జ్ఞానం ఉందని తెలిసినా తెలియకపోయినా సరే సమస్తం మొత్తం మన కార్యకలాపం మొత్తం కూడా జరుపుతూ ఉన్నది జ్ఞానమే. అయితే ఆ జ్ఞానం ఎట్లా ఉంది, ఏ మూలనుంది, ఎక్కడ దాగి ఉందన్న సంగతే మనకు తెలియదు. కానీ వాస్తవకంగా పరికించినట్టే వాస్తవకంగా ఎవరైతే సాధకులు ఉండారో ఆ జ్ఞాననేత్రాన్ని తెలుసుకున్న మహాత్ములు ఎవరైతే ఉండారో, సాధు పొంగవులు ఎవరైతే ఉండారో, ఆ జ్ఞాననేత్రానికి విభిన్నంగా ఉండే ఈ స్థూల నేత్రానికి సంబంధించిన విషయాల్ని వదిలేసేసి ఈ స్థూలం కాదు నేను జ్ఞానమే అని ఆ జ్ఞాన రూపకంగా మారి సమస్తం మొత్తం జ్ఞానంగా సంచరించే యొక్క మహాత్ములు ఎవరైతే ఉండారో వాళ్ళు జ్ఞాననేత్రాన్ని సంపాదించిన వాళ్ళు ఆ జ్ఞాననేత్రాన్ని సంపాదించిన వాళ్ళు కాబట్టి భగవంతుడు వాళ్ళని జ్ఞాననేత్రాన్ని సంపాదించిన వాళ్ళే వాస్తవమైన నేత్రములు కలిగిన వారు అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞాననేత్రాన్ని సంపాదించేదానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడూ అది శాశ్వతమైన నేత్రములు కలిగిన వారవుతారని మనకిక్కడ చెప్పటం జరిగిందన్నమాట. పరమాత్మ సర్వత్రా సమరూపమున వెలయుచున్నారని ఎరుంగువాడే ముక్తుడు కాగలుగునని చెప్పుచున్నారు. సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితమేశ్వరం నహి నశ్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. ఏలయనగా సమస్త ప్రాణులందునూ లెస్సగా వెలయుచున్నట్టి పరమాత్మను సమముగా వ్యాపించియున్నట్లు చూచుచూ మనుజుడు తన ఆత్మను తాను హింసించుకొనడు. కావున సర్వోత్తమగతిని మోక్షమును పొందుచున్నాడు. సమం సర్వత్రా అను 3 పదములను ప్రయోగించుట వలన భగవంతుడు 1 సమానముగా వర్తించుచున్నారని, 2 సర్వత్రా కూడా వర్తించుచున్నారని, 3 లెస్సగా వర్తించుచున్నారనియూ తెలియచున్నది. ఈ ప్రకారముగా పరమాత్మను సమస్త ప్రాణులందునూ సమముగా వీక్షించువాడు ఆ పరమాత్మను ప్రయత్నపూర్వకముగా ఎట్లయినను తెలుసుకొనుట వలన తన ఆత్మను తాను చంపుకొనుట లేదని తెలియచున్నది. ఆత్మను తెలుసుకొనకపోవుటయే ఆత్మను హింసించుట, అది ఏ ఆత్మహత్య. మరియు ఆత్మ నిరుగనివాడు జరణమరణ సంసార ప్రవాహమును పడి కొట్టుకొని పోయి నానాబాధలు పడుట వలనను తన ఆత్మను తాను హింసించుకొనినవాడే అగును. ఇక్కడ మనకు లోక వ్యవహారములో ఆత్మహత్య అని అనుకుంటూ ఉంటాం. అంటే శరీరాన్ని తనకు తానుగా తనకు తానుగా చంపుకొనటం, తనకు తానుగా ఏదో ఒక రకంగా ఈ మందు తాగటము లేకపోతే ఏదో అగాధ్యము చేసి చనిపోయే యొక్క విధానాన్ని మనం లోకంలో ఏమనుకుంటూ ఉన్నామంటే, వాడు ఆత్మహత్య చేసుకున్నాడరా, వాడు ఉరేసుకొని చనిపోయాడరా, లేకపోతే రైలు కింద పడిపోయాడా, లేదా మందు తాగాడా, లేకపోతే ఈ విధంగా తనకు తానుగా చనిపోయే ప్రయత్నంతో చనిపోయేదాన్ని ఆత్మహత్య అనుకుంటూ ఉన్నాం. ఇక్కడ వాస్తవకంగా భగవానుడు మనకి ఆత్మహత్య అంటే ఏమి యొక్క విధానాన్ని మనకు తెలియజేశారు అంటే, ఆత్మ నెరుగనివాడు అంటే ఆత్మ అంటే ఏమిటి అని ఎరుగనివాడు ఎవరైతే ఉన్నాడో వాడు నిజంగా కూడా ఆత్మను హత్య చేసుకున్నవాడే అవుతూ ఉన్నాడు అన్నమాట. మరి ఆత్మని ఎరుగనివాడు ఆత్మహత్య చేసుకొనుచున్నాడు అని మనకి ఇక్కడ భగవానుడు తెలుపుట వలన ఇది మనం ప్రతి ఒక్కరము కూడా వాగుగా గమనించవలసినదే. ఎందుకు? ప్రతి ఒక్కరము కూడా ఆత్మనిరుగంగాక శరీరమే నేననుకొని జీవన విధానం గడుపుతూ ఉన్నాం కదా. మరి శరీరమే నేననుకొని జీవన విధానం గడిపేటప్పుడు ఆత్మ యొక్క స్వరూపం మనకు గోచరం కావటం లేదు కదా. మరి ఆత్మ యొక్క స్వరూపం గోచరం కాకపోవటం వలన
ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే అవుతూ ఉన్నారు అని మనకి ఇక్కడ చెప్పినందువలన ఏమిటి దాని విధానం? ఆత్మహత్య చేసుకున్న అంటే ఆత్మను హింసించిన వాళ్ళే అని అవుతూ ఉన్నారు. ఆత్మను ఎందుకు హింసించుతూ ఉన్నారు అంటే శరీరము నేననుకొని వాస్తవమైన మన యొక్క స్వరూపం ఆత్మే అని తెలియకపోవటం వల్ల ఈ శరీరంతో పడే హింస ఏదైతే ఉన్నదో, ఈ శరీరంతో పడే నానా యాతనలు ఏవైతే ఉన్నాయో, ఈ శరీరమే నిజమనుకోని ఈ జనన మరణాలు ఏవైతే ఉన్నాయో, ఈ మొత్తం కూడా ఈ ఆత్మ యొక్క స్వరూపాన్ని హింసించిన వాళ్ళమే అవుతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం బాగుగా ఈ భగవత్తత్వాన్ని బాగుగా విచారణ చేస్తే, లోతుగా విచారణ చేస్తే కానీ వాస్తవమైన నిజతత్వం అనేది మనకు తెలియబడదు. ఒకసారి వినిగానే ఇది ఇంతేలే, ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎక్కడో ఆత్మ అంట, అది ఏలోనో ఉందంట, అది శరీరంలో ఉందంట, అది మనకి అక్కడికి వీలవుద్దులే, మన పనిపాటలో మనకి ఆ తీరిక లేక ఉండేలే అని ఒకసారి రెండుసార్లు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఆత్మను తెలుసుకో అని అంటుంటారులే, అది ఎక్కడ పనిలే అని మనం దాన్ని దాటేసి మన వ్యవహారాన్ని చూసుకుంటూ ఉంటాం. కానీ వాస్తవికంగా ఎవరికి వాళ్ళు కానీ పరిశీలన చేస్తే ఆ పరిశీలన చేసే యొక్క స్వరూపమే ఈ ప్రతి ఒక్కటి కూడా గమనించే యొక్క తత్వమే ఇక్కడ ఆత్మస్వరూపమై ఉందని మనకు తెలియజేయటం జరిగిందనమాట. మరి అవస్థలనేది, నానా అవస్థలనేది ఏ విధంగా ఇక్కడ మనకు తయారవుతున్నాయి అంటే ఆత్మనే తను కాని యొక్క స్వరూపాన్ని తనని భావించి దానితోటి తలమునకలైపోయి ఈ ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందనో, ఈ ప్రపంచానికి సంబంధించిన సంసారం ఏదైతే ఉన్నదో, ప్రపంచమంటే శరీరమే అని మనం ప్రతి ఒక్కరము గుర్తుంచుకోవాలి. ఈ శరీరానికి సంబంధించిన వ్యవహారం జలుపుతూ ఈ మొత్తం కూడా చివరికి శరీరము శిథిలమైపోయిందాక కూడా శరీరమే నేననుకోని భావన వదలకుండా గడిపేది ఏదైతే ఉందో అదే వాస్తవమైన ఆత్మహత్య అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటి అంటే సమస్త ప్రాణులందునూ సమముగా వెలయుచున్నట్టి, అంటే మనలో ఎటువంటి ఆత్మస్వరూపమైతే ఉండి ఆ స్వరూపమే నేను అని ఆ స్వరూపంగా మన జీవన విధానం గడుపుతూ ఉన్నారో, ఎవరైతే ఆ స్వరూపమే తానని ఇక్కడ సంచరించుతూ ఉన్నారో, తనలో ఉన్న ఆత్మ యొక్క స్వరూపమే అన్ని శరీరాలలో గుండా ఆత్మస్వరూపము అని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ అటువంటి సమస్థితిని, ఆత్మ యొక్క స్వరూపాన్ని సమంగా సర్వత్రా, అది శరీరంలోనే కాకుండా బయట కూడా సర్వత్రా మనం కాంక్షాలి అంటే ముందు మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని మనం కాంచడం తప్పనిసరిగా జరగాలి. ఆత్మే తప్ప ఆత్మకి ఇతరమగు ఏ వస్తువు కూడా లేనే లేదు. ఈ శరీరధారణకి ఆత్మే కారణమైంది. ఈ శరీరం నడవాలి అంటే ఆత్మ యొక్క స్వరూపమే మూలమైంది అని బాగుగా తెలుసుకొని ఆత్మే తానై సంచరించేటప్పుడు తనకి కనపడేది ప్రతి ఒక్కటి కూడా ఆత్మస్వరూపంగానే, ఆత్మాకారంగానే తనకు గోచరించుద్ది. అప్పుడు ఒకరిని హింసించాలన్నా కానీ, ఒకరిని బాధ పెట్టాలన్నా కానీ తన్ను తాను బాధ పెట్టుకున్న విధానమే తనకు గోచరించుద్దు. కానీ లేకపోతే ఆడు వేరు నేను వేరు, వాడు ఇంకొక రకంగా ఆయన చంపాలి లేదని కొట్టాలి, వాడిని తిట్టాలి అనే భేదభావన అనేది నశించిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళే వాస్తవికంగా భగవంతుని దృష్టిలో సర్వసమానమైన ఆత్మస్వరూపములో విలీనమైన మహనీయులు అని మనకిక్కడ భగవానుడు తెలియజేస్తున్నారన్నమాట. అటువంటి అనుభూతి ముందు తన్ను తాను
ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఆత్మనా లేకపోతే శరీరాన్నా? మరి నేను శరీరంతో మిళితమైపోయి కార్యకలాపాలు చేస్తూ ఉన్నానా, లేక స్వరూపంగా మారి ఆత్మేకారంగా ఉండి ఆత్మే నేనై సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నానా అని మనం బాగుగా పరిశీలించి ఆత్మ యొక్క స్వరూపాన్ని పొందటము అంటే ఈ దేహం యొక్క అభిమానం అనేది సంపూర్తిగా తొలగితే తప్ప ఆత్మ యొక్క స్వరూపాన్ని ఎవరూ పొందలేము. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన భావనలు, ఆ పనికి సంబంధించిన ఆలోచనలు, ఆ పనికి సంబంధించిన వ్యవహారమే మనం జరుపుతూ ఉంటుంటాం. మరి వేరే ఇంకొక పనికి జరగాలి, ఇంకొక పనికి సంబంధించిన వ్యవహారం మనకి గోచరించదు. కారణం, ఏ పనికి సంబంధించిన వ్యవహారం జరుపుతున్నామో మన జ్ఞానమంతా, మన తెలివంతా అక్కడే ఉన్నది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మన జ్ఞానమంతా దేని మీద ఆధారపడి ఉంది అని అంటే దేహమే నేననుకొని, ఈ దేహమే సమస్తం అని అనుకొని, ఈ దేహమే శాశ్వతం అనుకొని మన వ్యవహారం మొత్తం నడుపుతూ ఉన్నాం కాబట్టి ఈ దేహానికి ఆధారమైన ఆత్మ యొక్క స్వరూపం ఒకటి ఉందని మనకి గుర్తుకే రావటం లేదు, మనకు తెలియదు. మరి మనకు తెలియాలంటే ఎప్పుడైతే దేహం నేననుకొని ఉండే మన భావన దేహం కాదు ఆత్మ యొక్క స్వరూపం మనం ఎట్లయినా తెలుసుకోవాలి అనుకొని ఎవరైతే దృఢతరమైన పట్టుదల కలిగి ఈ దేహం మీద సంపూర్ణమైన వైరాగ్యం కలగటం అంటే ఎటే లేచిపోవటం, ఎటే వెళ్ళిపోవటం, ఏ అడవులకు పోయో ముక్కు మూసుకొని తపస్సు చేయటం అని కానే కాదు. మనకు అపోహలు అనేది మన లోకంలో చాలా ఉండయి అన్నమాట. వైరాగ్యం అంటే ఏముందలు అన్నీ భార్య బిడ్డల కుటుంబాన్ని మొత్తాన్ని వదిలేసి అడవిలకు పోవటమేరా ఈ వైరాగ్యం అంటే. వీళ్ళు ఏదో చెబుతుంటారులే, వీళ్ళకేం పని పాటలేదులే, గడ్డాల మీసాలు పెంచుకొని వీళ్ళేదో కనీసం అవన్నీ వదిలిపెట్టేయటమేనని మనకు లోక వాడుక అనేది చాలా సార్లు కనపడుతూ ఉన్నది. వాస్తవంగా వైరాగ్యము అంటే ఉన్నది ఉన్నట్లుగా గ్రహించటమే ఇక్కడ వైరాగ్యం. ఏంటిది ఉన్నది? శరీరం అనేది ఈరోజుండి రేపు లేకుండా పోయేదన్నది నిజం. మరి ఆ నిజాన్ని గ్రహించడమే ఇక్కడ వైరాగ్యం అంటే. అది కూడా నిరంతరం కూడా మనం ఎంత కాదనుకున్నా కానీ ఇదే నిజం అని మన జ్ఞానం అనేది దేన్నే అంటిపెట్టుకొని ఉన్నది కాబట్టి ఇదే నిజమని మనకి ఎప్పుడూ చూపెడుతూనే ఉంటుందన్నమాట. ఇది ఎంత నిజమని మనకే చూపెడుతూ ఉన్నప్పటికీ కూడా ఇది నిజం కాదు అని, ఆ నిజమన్న కాడే నిజం కాదు అనుకునే భావన ఏదైతే ఉన్నదో ఆ భావన చేసేది ఏదైతే ఉందో అదే ఇక్కడ వైరాగ్యము అంటే. అటువంటి వైరాగ్యము ఎవరికైతే తయారవుద్దో అప్పుడు దీని మీద సంపూర్ణంగా విరక్తి భావన అనేది తనకు తయారవుద్ది. ఎందుకు అంటే దీని చేష్టలు కానీ మన లోక వ్యవహారం కానీ ఇది మొత్తం కూడా లేదు అనే నిర్ణయం అనేది ఎప్పుడైతే కలుగుద్దో అప్పుడే మనకే జ్ఞాన రూపకం తయారవుద్ది అన్నమాట. ఇది లేని మరుక్షణమే జ్ఞానం ప్రత్యక్షంగా అక్కడే ఉంటుంది. ఇది ఉన్నది అనే భావన ఉన్నంతసేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా జ్ఞానం అనేది గోచరం కాదు. జ్ఞానం అనే యొక్క స్వరూపంగా మనం మారిపోలేము. కాబట్టి అటువంటి దృఢతర వైరాగ్యముతోటి శరీరాన్ని ఎవరైతే లేకుండా చేసుకొని ఆ లేని తర్వాత ఉండే యొక్క ఆత్మస్వరూపమే తాను అవుతారో అప్పుడు సర్వత్రా ఆత్మస్వరూపం తప్ప రెండవది లేదు అన్న యొక్క అనుభూతి ఆ మహనీయుడికు కలుగుద్దన్నమాట. అటువంటి వాళ్ళే ఈ శరీరం ఉండంగానే జీవన్ముక్తి పొందినవారు అవుతారు. ఇది కేవలము మనం చదివినందువల్ల విన్నందువల్ల ఈ వాస్తవమైన ఈ తత్వం అనేది గోచరం కానే కాదు. ప్రతి ఒక్కటి అనుభవపూర్వకముగా అనుభవించుతూ అటువంటి స్థితిగా మారిపోతే తప్ప ఈ వాస్తవమైన దైవతత్వం అనేది ఎవరికీ కూడా గోచరం అయ్యేది కానే కాదు. ఎందుకంటే నిరాకార స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం కాడకి వెళితే ఈ తెలుసుకునే జ్ఞానం కూడా నిరాకారంగా మారిపోవాల్సిందే. ఈ నిరాకారంగా మారిపోతే అక్కడ ఉండే తెలుసుకునే వస్తువు అనేది ఇంకొకటి ఉండదు.
కాబట్టి అటువంటి స్థితి పొందిన వారే వాస్తవమైన సర్వత్రా పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవటం జరుగుతూ ఉన్నది. ఓం తస్సత్.